ఆ రాజాతో ఎలా తిరుగుతావు, నాకు నచ్చని మనిషిని ఎలా ప్రేమిస్తావు అని పెదనాన్న బాగా సీరియస్ అయ్యారులే. రామలక్ష్మణుల్లాంటి అన్నతమ్ముల మధ్య కూడా నా కోసం గొడవ జరిగింది అంటే నేను కోరుకున్నదే జరిగింది. నష్టం విలువ నష్టపోయిన వాళ్ళకి కదా తెలుస్తుంది. నువ్వు నష్టపోయాను అంటున్నావు, చందు నేను లేకుండా బ్రతకలేను అంటుంది. ఏంటిది? యాపిల్. అది తెలుసు, ఈ ఫీట్స్ ఎందుకని? తిందామని కట్ చేశాను, మర్చిపోయి గోరింటాకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామని ప్లేట్ తీసుకొని బయలుదేరావు? నీతో తినిపించుకుందామని. ఏంటి? నువ్వు కరెక్ట్ గానే విన్నావు. నేను నీకు తినిపించాలా? తప్పే ఉంది. నా వల్ల కాదు. ఏ? నేను నీకు తినిపించడం ఏంటి మాధవి? తినిపిస్తే ఏమవుతుంది? ఏదో మర్డర్ చేయన్నట్టు ఫీల్ అవుతున్నావు. బాగోదు మాధవి. నేను నీకు తినిపించినప్పుడు బాగుందా? అప్పుడంటే నాకు బాలేదు. ఇప్పుడు నాకు బాలేదనుకో మాధవి. దీనికి మాత్రం తక్కువేం లేదు. అరే, నాకు బాగా లేనప్పుడు చంటి పిల్లల్లా చూసుకుందే, వారం 10 రోజులు గోరుముద్దలు తినిపించిందే, కొసరి కొసరి తినిపించిందే, ప్రేమగా అభిమానంగా తినిపించిందే. అలాంటి మనిషి ఒక యాపిల్ ముక్క తినిపించమంటే కాదంటే బాధపడుతుంది అని లేకుండా నా వల్ల కాదు అంటావా? సరే, ఒక పని చెయ్యి. ఏంటి? ఆ ప్లేట్ అలాగే తీసుకెళ్లి బయట పారే. అరే ఆగు. మరి తినిపిస్తావా లేదా? ఏదో రోగిష్టి దానికి తినిపిస్తున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? కాస్త నవ్వు. తిను. తిను. అరే కూర్చొని తినొచ్చు కదా. ఇలా తిరుగుతూ తింటే 4 ముక్కలు ఎక్కువ తినొచ్చు. నాకు ఇబ్బందిగా ఉంది. అయితే పారే. చిన్నపిల్లల ఈ అలగడం ఏంటి? ఆడపిల్ల అలిగితే అందంగా ఉంటుందని ఎవరో రాస్తే చదివాను. వాడి అడ్రస్ తెలిస్తే చెప్పు. ఎందుకు? ఇంటికెళ్ళి 4 తన్నొస్తాను. ఏదో కొటేషన్ రాసి నా ప్రాణం తీస్తున్నాడు. ఏం లేదు, పట్టు. అరే తిను. అరే ఆ అంబరపేట ల్యాండ్ అనాథాశ్రమానికి అప్పగించారో లేదో కనుక్కో బాబాయ్, లేదంటే మనమే వెళ్ళి మాట్లాడదాం. అలాగే. అవును, ఓసారి అటు చూడు బాబాయ్. ఇప్పుడేమంటావు బాబాయ్? రాజాకి ప్రేమ లేకుండానే అలా తినిపిస్తాడా? ఉంది అని నాకు అనిపిస్తోంది. అదేదో రాజా నోటితో ఒకసారి చెప్పించుకుంటే ఏ ఇబ్బంది ఉండదు కదా నా బాధ. నోరు విప్పి చెప్పాల్సిన అవసరం లేదు బాబాయ్, చూస్తే తెలియటంలే. చాలు బాబాయ్, ఇన్నాళ్ళు నా చెల్లెలికి ఎలాంటి భర్త వస్తాడు, వాడు సరిగ్గా చూసుకుంటాడో లేదో అన్న దిగులు ఉండేది. రాజానే తన భర్త అంటే
నేను ధైర్యంగా ఉండొచ్చు. ఏ రోజు ఏమవుతుందో తెలియని దందా మనది. ఒకవేళ నాకేదైనా జరిగినా నాకన్నా రాజా బాగా చూసుకుంటాడు. చూడు, పసిపిల్లల దానికి ఎలా తినిపిస్తున్నాడు. రాజా గురించి నాకు చెప్పాలా? వాళ్ళిద్దరూ ఒకటైతే నాకు సంతోషమే. అయితే కాదు బాబాయ్, అయిపోయినట్టే. నా చెల్లెలు నిజంగా అదృష్టవంతురాలు. చచ్చా, ఏం ఉద్యోగమో ఏంటో. ఒక పండగ లేదు, ఒక పార్టీ లేదు. పార్టీలకు పండగలకు కాపలా కాయటమే సరిపోతుంటే మనకు పార్టీలు పండగలు ఎక్కడ ఉంటాయి సార్? ఈ సినిమా వాళ్లే చెడగొట్టారయ్యా. సినిమాలు చూసి డిపార్ట్మెంట్కి వచ్చి ఏదో ఇరగదీయాలనుకున్నాను. వచ్చాక తెలిసింది మనం ఇరగదీసేదేం లేదు, మనల్ని ఇరగదీస్తారు అని. మీరే అలా అనుకుంటే ఎలా సార్? డిపార్ట్మెంట్లో ఎవరైనా అనుకునేది అదే. మన డ్యూటీ మనల్ని చేయనివ్వరు. సినిమాల్లో హీరోలా తలుపులేసి కొట్టలేం, మీసాలు మెలి తిప్పలేం. వాళ్లల్లో మనల్ని చూసుకొని సంతోషపడ్డం తప్ప మనం చేయగలిగింది ఏమీ ఉండదు. చచ్చా, ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఆ అమ్మాయి ఎవరు అనే? మన ఏసీపీ గారి మరదలు. బావేమో ఏసీపీ, ఆ అమ్మాయి తిరిగేదేమో రౌడీతో. మన వాళ్ళంటే ఎవరో అనుకున్నాను. ఈ అమ్మాయినా ఇలా పబ్లిక్గా వాడితో తిరుగుతుందేంటి? తిరగటం ఏంటి సార్? వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారంట. సారింటి దగ్గర ఉన్న మన గార్డ్స్ చెప్పారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారంట. ఆ విషయంలో ఇంట్లో గొడవలు కూడా జరిగాయంట. పోలీస్ ఆఫీసర్ మరదలు ఒక క్రిమినల్ చేసుకోవడం ఏంటయ్యా? అదే కదా సార్, సార్కు తెలుసో తెలీదో గాని అందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. సార్కి తెలిస్తే అంత ఈజీగా ఊరుకోరే. తెలియకుండా ఎలా ఉంటుంది సార్? అలా పబ్లిక్గా ఐస్ క్రీములు తినిపించుకుంటూ తిరుగుతున్నారంటే విషయం చాలా దూరం వచ్చిందన్నమాట. వాళ్ళిద్దరూ ఒకటైతే సార్ పరువేమో గాని డిపార్ట్మెంట్ పరువు పోతుంది. అంతేకాదు సార్, ఏసీపీనే ఏమీ చేయలేకపోయాడని ప్రతి రౌడీగాడు పోలీసు వాళ్ళ పిల్లలకి లైన్ వేయటం మొదలు పెడతారు. నార్మల్ పోనీ. ఏంటి? ఇంపార్టెంట్ కేసుకు సంబంధించిన ఫైల్ సార్. తర్వాత చూస్తాను, అక్కడ పెట్టు. అలాగే సార్. తర్వాత చూస్తానని చెప్పాను కదా. దాని గురించి కాదు సార్. మరి మీ పర్సనల్ విషయం మాట్లాడచ్చో లేదో అని. ఏ విషయం? మీ మరదలు చందు గారి గురించి. ఏమైంది? ఏమైంది?
మీ మరదల గారి గురించి ఆ రాజాగారి గురించి జనం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు సార్. ఎక్కడ చూసినా వాళ్ళిద్దరే అట. ఏసీపీ గారి మరదలు ఒక రౌడీతో తిరుగుతోంది ఏంటి అని ఒకరికిద్దరు నా మొహం మీదే అడిగారు సార్. ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారని మనం ఏం చేస్తాం చెప్పు? వాళ్ళు మాట్లాడుకుంటుంది నిజమే సార్. మీ దగ్గరకు వస్తుంటే దారిలో వాళ్ళిద్దరినీ చాలా క్లోజ్గా మాట్లాడుకోవడం నేను చూశాను సార్. అందరూ అనుకుంటుంటే ఏమో అనుకున్నాను సార్. కళ్ళారా చూశాక నాకు అర్థం కాలేదు వాళ్ళు అన్న దాంట్లో తప్పు లేదు అని. అసలు ప్రపంచాన్నే మర్చిపోయినంతగా మాట్లాడుకుంటున్నారు సార్. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం మాట్లాడుకోవడం తప్పు కాదు సార్. కానీ వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ మరదల గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అలాంటి వాడు మీకు తోడలుడుగా వస్తే ఆ అవమానం మీకే కాదు సార్, మన డిపార్ట్మెంట్కి కూడా. వాళ్ళు మాట్లాడుకునే విధానం చూస్తుంటే మాటలతో ఆగేలా లేరు సార్. ఆ రాజాగాడు ఖచ్చితంగా మీకు తోడలుడుగా వచ్చేలా ఉన్నాడు సార్. రాడు. క్రిమినల్స్ని ఏరేయడానికి నాకు ఈ ఉద్యోగం. అలాంటిది ఒక క్రిమినల్ నా ఇంటికి నాకు తోడలుడుగా వస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా రవీంద్ర? కలిసి తిరిగితే పెళ్ళిళ్ళు కావు. ఒకవేళ అలా జరిగే పరిస్థితే వస్తే ఏం చేసైనా సరే ఆ పెళ్లి ఆపుతాను. నా కంఠంలో ప్రాణం ఉండగా వాడు చందు ఒకటి కాలేరు. వెళ్ళు. అలాగే సార్. అర్చన, అర్చన, ఏమండి? ఆఫీస్కి వెళ్తున్నాను. అలాగే సాయంత్రం మీటింగ్ ఉంది, రావడానికి కొంచెం లేట్ అవుతుంది. మమ్మీ, 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 నేను పాస్ అయ్యాను మమ్మీ. అవునా? ఎంత మంచి మాట చెప్పావురా. నీ నోరు తీపి చేయాలి. సరే అర్చన, వస్తాను. అదేంటండి వాడు పాస్ అయ్యడం చెప్తుంటే పట్టించుకోకుండా? నీకు చెప్పాడు, నాకు చెప్పాలనిపించలేదుగా. వాడేదో ఆనందంలో ఉన్నాడండి. ఆనందంలో బాధల్ని మర్చిపోవచ్చు, కానీ నాన్నను మర్చిపోకూడదుగా. మీ డాడీకి చెప్పరా? డాడీ, నేను పాస్ అయ్యాను. గుడ్. ఉదయాన్నే మంచి న్యూస్ చెప్పావు. వస్తాను. డాడీ, నేను పాస్ అయ్యానని ఫ్రెండ్స్ అందరూ ట్రీట్ అడుగుతున్నారు. అలాగా? ఉదయాన్నే పేపర్ చూశాను. పేపర్లో నీ ఫోటో ఏం రాలేదే? పేపర్లో ఎందుకు వస్తుంది డాడీ? ఫ్రెండ్స్ ట్రీట్ అడుగుతున్నారంటే నువ్వేమన్నా డిస్టింక్షన్లో వచ్చావేమోనని. డిస్టింక్షన్లో వస్తేనే ట్రీటా? ఎవరు సాధించింది మనం సాధిస్తే దానికి ట్రీట్ ఇవ్వాలి. పాస్ అయ్యాను అన్నావు కానీ ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా అది చెప్పు. ఆర్డినరీగా పాస్ అయ్యాను. నీ పేపర్ దిద్దిన మాస్టర్ జాలిపడి ఒక్క మార్క్ ఎక్కువ వేస్తే పాస్ అయి ఉంటావు. దానికెందుకులా ట్రీట్లు? అడిగిన వాళ్ళకి సిగ్గులేదనుకో, ఇవ్వడానికి నీకుండాలి కదా. అబ్బా ఏంటండి మీరు? ఫెయిల్ అవ్వలేదు కదా, అందుకు సంతోషించండి. ఏ తండ్రి అయినా రిజల్ట్స్ రాగానే తన బిడ్డ నెంబరు ఫస్ట్ క్లాస్లో ఉందేమో అని చూస్తాడు. ఎందుకంటే అక్కడ చూడాలనే కోరుకుంటాడు కాబట్టి. నేనంత అత్యాసకు కూడా పోలేదు. అట్లీస్ట్ సెకండ్ క్లాస్, అది కూడా వీడి వల్ల కాలేదు. మళ్ళీ ట్రీట్ ఇవ్వాలట. పాస్ అయ్యానన్న ఆనందంలో ట్రీట్ ఇస్తానని ఫ్రెండ్స్ అందరి ముందు కమిట్ అయ్యాను. ఇవ్వలేదంటే నా పరువు పోతుంది. రేయ్, ఆఫ్టర్ ఆల్ నీతో గాలికి తిరిగే నలుగురు ఫ్రెండ్స్ కి ట్రీట్ ఇవ్వకపోతే పరువు పోతుందంటున్నావు. ఆఫీస్లో నా స్టాఫ్ ఫ్రెండ్స్ ముందు నా పరువు పోతుంది. దాని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించుంటే రిజల్ట్స్ లో నీ నెంబరు ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. నీ పరువు ఖరీదు మహా అయితే 10,000. నా పరువు ఖరీదు నీ భవిష్యత్తు. నీ ఎదుగుదలతోనే నా పరువు ఉంది. అది అర్థం చేసుకుని బాగా చదవడానికి ట్రై చేయి. అంతేగాని పార్టీలు గీర్టీలు అని డబ్బులు వేస్ట్ చేయకు. అర్చన, వీడికి డబ్బులు నువ్విచ్చినా బాగుండదు. షట్! ఈయనెప్పుడూ ఇంతే. ఛా!
ఇందుకే ఈయనకి చెప్పాలని కూడా నాకు అనిపించదు. ఏ అందరూ ఫస్ట్ వస్తేనే పార్టీలు చేసుకుంటున్నారా? ఆయన చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదరా. ఏంటి మమ్మీ నువ్వు కూడా? నువ్వు డబ్బులు ఇస్తావేవా? డాడీ చెప్పింది విన్నావుగా. పార్టీ లేదు, గీటీ లేదు, కాంగా ఇంట్లో ఉండు. ఫ్రెండ్స్ ముందు నేను తలెత్తుకోలేను మమ్మీ. డబ్బులిచ్చి మీ నాన్న ముందు నేను తలదించుకోలేనురా. మమ్మీ ఏంట్రా అరుపులు? సంతోషాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలియక అరుస్తున్నా బాబాయ్. సంతోషమా? ఏంటది? నేను పాస్ అయ్యాను. ఓ కంగ్రాట్స్ రా. వెల్ డన్ మై బాయ్. అందరూ చేతులు ఇచ్చేవారే, డబ్బులు మాత్రం ఎవరు ఇవ్వట్లేదు. డబ్బులు ఎందుకురా? పాస్ అయినందుకు ఫ్రెండ్స్ అందరూ పార్టీ అడుగుతున్నారు బాబాయ్. డాడీని అడిగితే రెగ్యులర్గా క్లాస్ ఇచ్చారు, క్యాష్ మాత్రం ఇవ్వలేదు. మమ్మీ కూడా నా వల్ల కాదు అంటుంది. ఫ్రెండ్స్కి ట్రీట్ ఇవ్వడానికే కదా, నేను ఇస్తాలేరా. కృష్ణ, మీ అన్నయ్యకి తెలిస్తే ఆయన అరుస్తారు. పాస్ అయ్యాడు, ఫ్రెండ్స్కి చిన్న ట్రీట్ ఇవ్వడంలో తప్పే ఉంది వదినా. కండిషన్స్ పేరుతో వాళ్ళ చిన్న చిన్న ఆనందాలు కాదంటే ఎలా? ఎంజాయ్ రా. థ్యాంక్స్ బాబాయ్. టెన్షన్ పడుకోదినా, వాడికి మీరు డబ్బులు ఇవ్వలేదు, నేను డబ్బులు ఇవ్వలేదు. ఓకే? ఏమ్మా? ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్ కి వెళ్ళాలన్నయ్యా. జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. వెళ్ళిరా అంటావు కానీ ఎలా వెళ్ళాలి? అదేంటమ్మా, వెళ్ళడానికి ఇబ్బంది ఏముంది? తోడు పంపించమంటావా? బర్త్డే పార్టీకి బాడీ గార్డులు లాగా నీ మనుషుల్ని తీసుకెళ్తే వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. సరే, రాజాని తీసుకెళ్ళి. మళ్ళీ తనకేం పనులు చెప్పవుగా? అంతగా పనుంటే నేను చూసుకుంటాను, నువ్వు తీసుకెళ్ళు. కానీ రాడన్నయ్యా. నేను చెప్పానని చెప్పమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. చెప్పు చందు. ఏం చేస్తున్నావు? అబద్ధం చెప్పనా నిజం చెప్పనా? నీకేది చెప్పాలనిపిస్తే అది చెప్పు. ఏమీ తెలియక బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కాక కూర్చున్నాను. అందుకే నీకొక ముఖ్యమైన పని పడింది. ఏంటది? డాడీ నిన్న ఒకసారి ఆఫీస్కి రమ్మన్నారు మాట్లాడడానికి. నాతో మాట్లాడాలన్నారా? ఏ విషయం? వెళ్తే తెలుస్తుంది కదా. తెలిస్తే ప్రిపేర్ అయి వెళ్తాను కదా. ఏముంది, మన విషయం మాట్లాడడానికే రమ్మనుంటారు. ఏం మాట్లాడతారు? అన్నీ నేనే చెప్పేస్తే ఇంక డాడీ ఎందుకు? లంచ్ టైం లోపే పంపించమన్నారు. మళ్ళీ మీటింగ్స్ అవి ఇవని బయటికి వెళ్తారు. త్వరగా వెళ్ళు. తర్వాత ఎప్పుడైనా మాట్లాడొచ్చు కదా. పనేం లేదు, బోర్ కొడుతుంది అన్నావుగా, ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే నష్టమేంటి? ఓకే ఓకే, నువ్వు చెప్పాక వెళ్ళకుండా ఉంటానా? అది అలా అన్నావు, బాగుంది. మేబీ డాడీ వెయిట్ చేస్తూ ఉంటారు, మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళు. అలాగే, బాయ్ బాయ్. సార్, మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, కాస్త రెడీ అవ్వండి. బయటికి వెళ్ళాలా? ఇప్పటిదాకా ఖాళీగా ఉన్నాను, ఇప్పుడే పని మీద బయటికి వెళ్ళబోతున్నాను. ఏ పనైనా నా పని తర్వాతే. చలో చలో జల్దీ. ముఖ్యమైన పని మాధవి. నాది ముఖ్యమైన పని. నా ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. వేరే పని కమిట్ అయ్యాక వచ్చి హడావిడి చేస్తావు. ఏం కమిట్ అయ్యావు? చందు వాళ్ళ నాన్నగారు నాతో మాట్లాడాలి, ఆఫీస్కి రా అన్నారు. ఇలా కూడా వదలట్లేదా నిన్ను? నేరుగా వచ్చి డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటే ఫోన్లో ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేస్తుందా? తానేం ఫిక్స్ చేయలేదు, వాళ్ళ డాడీనే మాట్లాడాలని ఆఫీస్కి రమ్మన్నారు. ఈవినింగ్ వస్తానని చెప్పు. లేదు మాధవి, లంచ్ టైం లోపల రమ్మన్నారు.
మళ్ళీ ఆయన పనులు ఆయనకుంటాయి కదా. వెళ్ళొస్తాను. ఇంకా ఆగమన్నా ఆగవుగా, వెళ్ళు. ఏమనుకోవద్దు. అనుకోవడానికి ఏముంది, తమరు బయలుదేరండి. సరే, మన వాళ్ళెవరినన్నా తోడు తీసుకెళ్ళు. జాగ్రత్త. జాగ్రత్త అంటే జాగ్రత్త. పిలిచిందంటే చాలు రెక్కలొచ్చేస్తాయి.